నది మధ్యలో ఒక లాంచీ నిలిచిపోయింది. 25 మందితో వెళ్లిన లాంచీ ఇసుక దిబ్బల తగలటంతో అక్కడే ఆగిపోయింది. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఏకంగా 4 గంటల పాటు కృష్ణా నదిలోనే లాంచీ ఉండిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు 4 గంటల పాటు నరకం చూశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఒక్కసారిగా లాంచీ నది మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పడవలతో వెళ్లి కాపాడారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి ఒక సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో కొన్ని కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ కూడా ఇంటిపేట్ జరిగాము. మంగళగిరి దాటి కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోట్ తోటి 2 మోటార్ బోట్లతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్గా? నాకు చేశాడు ఫోన్. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించారు. ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది అన్నారు. అది ఇంకా బూత్ సైడ్ వెరిఫై చేయాలి. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకోవాలని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మ్యాట్ ఎక్కువ వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. ఈరోజు